6 మాసాలు జలదిగ్బంధంలో 6 మాసాలు బయట భక్తులకు దర్శనమిచ్చే గిరిపుత్రుల ఆరాధ్య దేవత శ్రీ గండిపోసమ్మ అమ్మవారి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యి రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఈ ఉత్సవాలను ప్రారంభించారు. నిజానికి ప్రకృతి సోయగంగా ఆకట్టుకుంటున్న ఈ దివ్య క్షేత్రం గోదావరి జిల్లాల శివారు పోలవరం జిల్లా దేవీపట్నం మండలం శివారు ప్రాంతంలో స్వయంభూగా కొన్ని వందల సంవత్సరాల కిందట అమ్మవారు వెలిసి ఉన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో ఈ ఆలయం ఎప్పుడు గోదావరి పొంగిన ముందుగా ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంటుంది. ప్రస్తుతం నీరు పూర్తిగా పోయి అమ్మవారి దర్శనం కలుగుతుంది. కింద ఉన్న ఫైల్ విజువల్గా చెప్పవచ్చు. అమ్మవారి ఉత్సవాలకు సంబంధించి ఎమ్మెల్యే పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. నిజానికి ఈ అమ్మవారిని చూస్తే తెలియని ఆధ్యాత్మిక ఆనందం ఉట్టి పడుతుందంటూ ఎమ్మెల్యే పేర్కొన్నారు. నిజానికి గిరిపుత్రుల ఆరాధ్య దేవతగా ఆడబిడ్డగా పూజలు అందుకుంటూ ఉంటారు. ఆ గిరిపుత్రుల ఇళ్లకాలలో ఎలాంటి పూజలు జరిగినా అమ్మవారిని ఒక ఆడబిడ్డగా అక్కడ కొలుస్తూ ఉంటారు. ప్రస్తుతం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.